జ్ఞానేశ్వరరావు బాల్ కుట్లుడిపోయేటట్టు కొడతాడు ఆడితే అని అన్నాడు. అంత అగ్రెసివ్ గేమ్ ప్లే మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బాల్ 1 నుంచి ఏంటంటే ఎలా చెప్పాలా, లవ్ టు హిట్ ద బాల్. ఎప్పుడైనా 4 కొడితే నాకు ఒక హై ఉండేది యాక్చువల్గా. ఆంధ్ర నుంచి కంట్రీకి రిప్రజెంట్ చేయడం ఇప్పుడే చాలా టఫ్. ఇంత ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా, ఐపీఎల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు వే బ్యాక్ అన్ని ఇయర్స్ ముందు బాగా స్టేట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ రావాలి, స్టేట్ మ్యాచ్లు కొడితే నెక్స్ట్ ఏంటి అన్నది అస్సలు నాకైతే ఐడియా లేదు. నేను 19 ఇండియా ఆడితే నేను కూడా ఆడగలను. ఆరోగ్య సార్ ఎప్పుడు బ్యాట్స్ ఇచ్చేవారు. ఆ విషయంలో సార్ ఏంటంటే ఆ బర్డెన్ తీసేశారు. అండర్-19 ఇండియా రిప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఆడు సిహెచ్ ప్రసాద్ కిన్ను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ ప్లేయర్ సో ఆడారు. కిన్ను కూడా హీ అండర్స్టూడ్ ఎట్లా మైండ్ సెట్స్ ఈక్వల్ అవుతాయి, ఆపోజిట్ పోల్స్ ఈక్వల్ అవడంలో ఒక్కోసారి కొంతమంది అమ్మాయి అబ్బాయికి అవుతుంది. కరెక్ట్. ఇద్దరు అమ్మాయిలు జరుగుతుందంటే కిన్ను చెప్పే విషయాల్లో ఏంటంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ చెప్పారు నాకు. బట్ నేను అది వన్స్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ క్లబ్ క్రికెట్ టీఎన్సీలో నాకు జాబ్ వచ్చి అక్కడ నేను వెళ్ళి అక్కడ బాగా ఎక్సెల్ అయ్యాను. ఇప్పుడు జనరేషన్స్కి డొమెస్టిక్ క్రికెట్ గురించి ఉన్న ఒపీనియన్ కానీ పర్సెప్షన్ కానీ మారుతుందా? చేంజెస్ చూస్తున్నారా? ఆ విషయంలో నేను చెప్పాలి అంటే బుమ్రా కూడా అంత ఫస్ట్ క్లాస్ అంత ఎక్కువ ఆడలే, హార్దిక్ పాండ్యా అంత ఫస్ట్ క్లాస్ ఆడలే. టు సమ్ ఎక్స్టెంట్ యాదవ్, టు సమ్ ఎక్స్టెంట్ రోహిత్ శర్మ కూడా 3-4 years 5 years కంటిన్యూస్ రన్స్ కొడుతూనే ఉంటారు, బట్ వాళ్ళు బ్రేక్ రాదు. సో ఇయర్ మంచి బ్రేక్ వచ్చింది రషీద్కి రంజీ ట్రోఫీలో. రషీద్ ఏ ఇయర్ అండర్ ఇండియా వైస్ కెప్టెన్ అయ్యాడు. ఆ ఇయర్ నేను ఆంధ్రాకి హెడ్ కోచ్. రషీద్ గాట్ సమ్ వెరీ గుడ్ స్పార్క్. ఆల్వేస్ అదే రెడ్ బాల్కి ఈజ్ వెరీ క్లియర్, వైట్ బాల్కి ఇంకొంచెం క్లియర్ కావాలంటే కొంచెం ప్రిపరేషన్లో కొంచెం మళ్ళీ ట్యూన్ చేస్తున్నాడంటే గెట్ బ్యాక్ ఎనీ టైం. అంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ సెలక్షన్ కమిటీ కానీ కోచెస్ మారుతున్నారు. యాజ్ ఎ కోచ్గా 1 yearలో ఒక కోచ్ ఒక ప్లేయర్ మీద రిజల్ట్స్ తీసుకురాగలుగుతాడా? జెన్జీ కిడ్స్ ఎలా ఉన్నారంటే సీరియస్గా క్రికెట్ ఆడాలి. అట్ ద సేమ్ టైం ప్రోమో చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది జ్ఞానేశ్వరరావు ఇంతటి అగ్రెసివ్ ప్లేయరా అని చెప్పి. ఐపీఎల్లో ఇప్పుడు అగ్రెసివ్ బ్యాటింగ్ ఒక నార్మలైజ్ అయిపోయిన గేమ్ ప్లే. అలాంటిది 15 years బ్యాక్ ఆంధ్రాలో ఇంత అగ్రెసివ్ ప్లేయర్ ఎలా సస్టైన్ అయ్యాడు, ఎలా ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎలా ఐపీఎల్ వరకు చేరుకున్నాడు, ఎలా అండర్-19 ఇండియాని రిప్రజెంట్ చేయగలిగాడు, ఇలాంటివి ఎన్నో క్రికెట్కి సంబంధించిన టాపిక్స్ ఈ పాడ్కాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక సెగ్మెంట్ అయితే. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఐపీఎల్ టీం ఎలా నడుచుకుంటుంది, ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ ఏంటి, ఐపీఎల్ ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇలాంటివి ఎన్నో సబ్జెక్టు ఈ పాడ్కాస్ట్లో కంప్లీట్గా పొందుపరచడం జరిగింది. దీన్ని 2 partsగా రిలీజ్ చేయబోతున్నాం. ఫస్ట్ పార్టే ఈ ఎపిసోడ్. మీరు కానీ ఒక క్రికెట్ లవర్ అయితే డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ మీకే. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నా దగ్గర నుంచి మీకు ఒక రిక్వెస్ట్. మన వ్యూవర్స్లో 90% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్గా ఛానల్కి చాలా బూస్టింగ్గా ఉంటుంది. నాకు కూడా ఇలాంటి మరెందరో గెస్ట్ని తీసుకొచ్చడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. మీరు కానీ ఈ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అన్న. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు నాకు మీరు ఎట్లా తెలుసో ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే నేను అండర్-14 స్టేట్ ఆడుతున్నప్పుడు అనంతపూర్లో రంజీ ట్రోఫీ క్యాంప్ జరుగుతుంది. రంజీ ట్రోఫీ క్యాంప్ జరుగుతున్నప్పుడు మా టీం మేనేజర్ ఒక అతను ఉన్నారు. వచ్చి అక్కడ ఎవరున్నారో తెలుసా అన్నాడు. నేను ఎవరున్నా అంటే జ్ఞానేశ్వరరావు బాల్ కుట్లుడిపోయేటట్టు కొడతాడు ఆడితే అని అన్నాడు. సో అంత అగ్రెసివ్ నేచరు మీకు, ఆ రెప్యుటేషను వే బ్యాక్ ఒక 10 years 15 years బ్యాక్ నుంచి వస్తూ ఉండింది. అది మీకు ఎలా స్టార్ట్ అయిందని, అంత అగ్రెసివ్ గేమ్ ప్లే మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వెల్ చెప్పాలంటే బిగ్ స్టోరీ అది. ఏంటంటే నా ఇంట్లోనే క్రికెట్ ఉంది యాక్చువల్గా. నేను లైమ్ లైట్ వచ్చేలోపటికి బ్రదర్స్ అందరూ ఆడేవారు. ఓకే. ఏంటంటే ఫస్ట్ బ్రదర్ స్టార్ట్ చేయడం అక్కడ ఏంటంటే మేము ఒక కాలనీలో ఉండేవాళ్ళం. వైజాగ్ గాజువాక జింక్ అనేది ఒక కాలనీ ఉండేది. ఇప్పుడు అక్కడ ఒక సీనియర్స్ ఆడేవారు ముందు. ఆ సీనియర్స్ వరకు పెద్దన్నయ్య వెళ్ళడం, పెద్దన్నయ్య నుంచి ఏంటంటే ఆ బేసిక్స్ సెకండ్ బ్రదర్కి రావడం, థర్డ్ బ్రదర్, వేణు ఫోర్త్ అనమాట. నేను జస్ట్ అలా వెళ్ళి చూసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటి అందరూ అప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం ఆ టైంలోనే కొంచెం జెన్జీ కిడ్ లాగా. ఆ టైంలో ఏంటంటే అప్పుడు ఏంటంటే నా యొక్క ప్లే ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఏంటంటే డిఫెన్స్ ఆడాలి అదేం లేదు, నాకు అనిపించేదే చేసేవాడిని. అదే నా నేచర్ కూడా అలాగే ఉండేది, బ్యాటింగ్ కూడా అలాగే ఉండేది. ఇట్లంటే నాకు లాస్ట్లో ఇచ్చేవారు ఒక 10 minutes ఇచ్చినప్పుడు టెన్నిస్ బాల్తో ఆడేవాడిని. బాగా చిన్న 8 years 9 years ఉండేది, బాగా ఆడేవాడిని. తర్వాత 10 years వచ్చేలోపు నాకంటే అలవాటు చేశారు.
ఎట్లా ఏంటి ఎలా ఆడాలి ఏంటని మా పెద్దన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది నాకు. ఓకే. పెద్దన్నయ్య అంటే పేరేమన్నా? ఆయన పేరు సాయి కుమార్. సాయి కుమార్. యా. ఓకే. యాజ్ యూజువల్గా మా ఫాదర్కి తెలియదు, మదర్కి క్రికెట్ కూడా అసలు జీరో, ఎవరికి నాలెడ్జ్ లేదు. ఆయన ద్వారాగా మేము అందరం కలిసి ఒక ప్రాక్టీస్ చేసేవాళ్ళం. వేణు ఏంటంటే ఇంకొంచెం అప్పటికి అండర్ 13 స్టేట్ ఆడి ఒక ప్రొఫెషనల్ క్రికెట్ అంటే ఏంటి అన్నది టచ్ చేసి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే. ఏంటి ఇప్పుడు అందరూ అంటారు కదా, ఫాదర్ని చూసి అన్నయ్యని చూసి ఇలా సిస్టర్స్ చూసి చిన్నవాళ్ళు ఎప్పుడు కొంచెం చూసి నేర్చుకుంటారండి. నేను ఆ కేటగిరీలో వచ్చేవాడిని యాక్చువల్గా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న. యా. సో అంటే మిగతా 4 మెంబర్స్ ఎక్కువ ఇన్పుట్స్ రావడం, మీకు రాకపోవడం వల్ల కూడా మీకు ఆ నేచర్ డెవలప్ అయిందని అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నా కోచింగ్ చాలా తక్కువ చెప్పేవారు అందరూ. ఎందుకంటే నేను బాల్ 1 నుంచి ఏంటంటే ఎలా చెప్పాలా, లవ్ టు హిట్ ద బాల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటంటే నాకు ఆపోజిట్ వేణు అన్నిటిలోని. బేసికల్గా ఇద్దరు మధ్య అవ్వం యాక్చువల్గా. బట్ నేను అబ్జర్వ్ చేసేవాడిని ఏంటి ఆయన డిఫెన్స్ ఆడేవాడు. సరే ఇనిషియల్గా అండర్ 13 వరకు బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి అనేవారు. అప్పుడు నేను డిఫెన్స్ ఆడాలి 1 2 3 4 1 2 3 4. బట్ నాకు ఏంటంటే లోన ఎప్పుడైనా 4లు కొడితే నాకు ఒక హై ఉండేది యాక్చువల్గా. అదేంటంటే నా అండర్ 13 ఉండేది. ఇప్పుడంటే అండర్ 14 అండర్ 12 లాట్ ఆఫ్ కేటగిరీస్ వచ్చేసినాయి. నేను వే బ్యాక్ అని చెప్తుంది సమ్ 1990s అంతే. ఆ టైం ఆ జనరేషన్ కిడ్ నేను. అప్పుడే నేను అండర్ 13లోని కొంచెం స్ట్రైక్ చేయడం ఇవన్నీ కూడా నాకు నచ్చేవి. ఈవెన్ కోచెస్ కూడా నచ్చేవారు. ఏంటి బ్రదర్ కడూస్ ఆడతారు, బ్రదర్ కూడా అప్పుడు అండర్ 13 వరకు అగ్రెసివ్ ఉండేవాడు. తర్వాత స్లోగా ఏంటంటే క్రికెట్ అనేది ఎట్లా ఆడాలి అట్లా ఆడాలి అని చెప్పేవారు. బట్ అదేంటంటే అంత నాలెడ్జ్ మెచ్యూరిటీ ఉండేది కాదు ఆ టైంలో టిల్ అండర్ 19. తర్వాత అదే గేమ్ ఉండేది యాక్చువల్గా. త్వరగా ఆడాలి, త్వరగా 4లు కొట్టాలి 6లు కొట్టాలి అన్న ఒక హై ఉండేది నాకు అప్పుడు. బట్ దానికి ఏంటి 6లు కొట్టాలి అని చెప్పి సెపరేట్ ప్రాక్టీస్ అనేది ఏది చేసేవాడిని కాదు. న్యాచురల్గా ఫ్లో అంతే, న్యాచురల్గా ఫ్లో ఏంటంటే బాగుంటుంది. టీవీలో చూసేవాళ్ళని ఆ టైంలోని ఏంటంటే టీవీలో చూసేవాళ్ళు వేరే ప్లేయర్స్ అట్లా ఆడేవారు, దీనికి ఇంత అగ్రెసివ్గా ఆడుతున్నారు. నాకు అట్లా అదేంటంటే మరి చూస్తూ ఇన్బిల్ట్ వచ్చిందో నాకు తెలియదు. బ్రదర్స్ ఆ కల్చర్లో ఉండేవాడిని, ఆ క్రికెటింగ్ కల్చర్లో ఉండడం బట్టి నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. అదేంటంటే ఒక ఆటో మోడ్ అనుకోండి అంతే. సో మీకు ఫస్ట్ ఎవర్ క్రికెట్ మెమరీ గుర్తుందా అన్న? యా, ఇప్పుడంటే ఎందుకు లేదు, మేము జింక్ నుంచి వచ్చాము. బేసికల్గా ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండేది. బట్ మా త్రూ అవుట్ ద కెరీర్ టిల్ అన్నయ్య ఇండియా ఆడినప్పుడు అండర్ 19 ఇండియా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టెప్ ఫ్యామిలీకి. ఎందుకంటే నేను కూడా అండర్ 19 ఇండియా ఆడొచ్చు అన్న ఒక ఫీలింగ్ కలిగేది నాకు. ఆడొచ్చు, అన్నయ్య ఆడుతున్నానంటే నేను కూడా ఆడగలను. ఎందుకంటే ఐ కెన్ ఆల్సో పాత్ కనిపించింది మీకు డెఫినెట్గా. అంతే, దట్ ఈస్ వాట్ డైరెక్షన్. నేను అంతలాగా హార్డ్ వర్క్ చేయకపోయినా బట్ నా మైండ్లో ఎప్పుడు ఇమాజినేషన్ ఉండేది, నేను ఆడగలను ఏంటనేది. ఏంటంటే పీస్ ఆఫ్ ఒక ప్రింట్ యాసిటోఫ్స్ వచ్చి అప్పుడు సిమెంట్ కూడా ఒకటే ఉండేది విత్ ఏంటంటే బాల్స్కి ఒక వైట్ టేప్ కట్టుకొని ఏంటంటే లాంగర్ డ్యూరేషన్ రావాలని. దిస్ ఆల్ ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా వీఆర్ నాట్ సో సౌండ్. వాట్ ఎవర్ మాకున్న ఫెసిలిటీస్లో ఆ బెస్ట్ యూస్ చేసేవాళ్ళం. ఆ గ్రౌండ్లోని, ఆ సిమెంట్ వికెట్లోని, ఈవెన్ చుట్టుపక్కల వచ్చే ప్లేయర్స్ ఎవరు వచ్చినా అందరూ ఒక ఆఫ్టర్నూన్ వెళ్ళేవాళ్ళం, మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. ఇదేంటంటే ఒక రొటీన్ అయిపోయింది. అంటే ఇది ఏంటంటే కెరియర్గా మారుతుంది అన్నది ఎప్పుడు ఆలోచించలే. వీ యూస్ టు ఎంజాయ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏంటంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎలా చేస్తే ఇలాగే ప్రాక్టీస్ చేయాలి, ఒక టెంప్లెట్ లాగా వెళ్ళేవాళ్ళం పొద్దున్నెలో ఆఫ్టర్నూన్. బట్ జరుగుతున్న రిజల్ట్ మాకు ఎప్పుడు మీద అసలు దాని దృష్టే లేదు. ఇట్ హ్యాపెన్ లైక్ దట్. వాళ్ళకి అందరికీ అవుతుందని మేము అసలు ఊహించలేదు. అంటే 5 మెంబర్స్ కలిసి వెళ్ళేవారన్న ప్రాక్టీస్? యా, ఆల్ లైక్ ఏ టీమ్. పెద్దన్నే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వేసేవాడు, స్పిన్ వేసేవాడు. సెకండ్ అనే ఆఫ్ స్పిన్నర్ శివ ఆయన పేరు. థర్డ్ బ్రదర్ రఘునాథ్, ఆయన ఫాస్ట్ బౌలర్. తర్వాత వేణు యాజ్ యూజువల్ బ్యాటింగ్ ఎక్కువ ఆడేవాడు అందరికంటే. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఏంటంటే అండర్ 13 స్టేట్ ఆడుతున్నాడు, హీ హ్యాస్ టు గెట్ మోర్. నేను అలా అబ్జర్వ్ చేశాను అంతే. నాకు వచ్చేది లాస్ట్ 10-15 మినిట్స్ వచ్చేది, డుమ్ డామ్ డిస్టిషన్ ఆడేసి నాది అయిపోయేది. అంటే వీ యూస్ టు ఎంజాయ్ ఈ క్రికెట్, ఒక ప్యాషన్ లాగా ఆడేవాళ్ళం అంతే. ఎందుకంటే అది ఒక కాలనీలోని ఇంకో సీనియర్స్ ఆడేవారు. ఏంటంటే అక్కడ వైజాగ్ డిస్ట్రిక్ట్ ఆడడం అన్నది బిగ్గెస్ట్ థింగ్. ఈవెన్ స్కూల్లో కూడా చాలా వరకు విమర్శలు వచ్చాయి డాడీకి కానీ మమ్మీకి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎందుకు చెడగొడుతున్నారు మీరు, అసలు మీకు బుద్ధి ఉందా ఏదా. డాడీని అసలు ఆఫీస్కి నడిచే వెళ్ళారు. ఆయనకు కూడా అనేవారు, ఏంటి మీ పిల్లలు అందరూ చదువుకుంటుంటే మీరేంటి పిల్లలకి అలా వదిలేశారు ఏంటి అని చెప్పి. పెద్దన్నయ్య మా బేసిక్గా స్టడీస్లో అందరూ అంత సూపరేం కాదు, అందరూ యావరేజ్ బిలో యావరేజ్ అలా అనమాట. అలాగా వేణు వన్స్ అండర్ 19 ఇండియా ఆడేలోపటికి ఆ రెస్పెక్ట్ స్టార్టెడ్ స్లోలీ గెటింగ్ ఇట్ బ్యాక్. అరే మేము ఆ రోజుల్లో ఇలాగన్నాం, మిమ్మల్ని అనకూడదు, సారీ. టీచర్సే. ఆ తర్వాత మా ప్రిన్సిపల్ కేఎస్ ఆనంద్ అని ఉండేవారు. ఈజ్ వన్ ఆఫ్ ది జమ్ ఆఫ్ ఎ పర్సన్. ఏ స్కూల్ అన్న? నేను గాజువాక్లో జింక్ స్మెల్టర్ సీనియర్ సెకండరీ స్కూల్ అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది ఎస్ఆర్ డిజీ స్కూల్ కింద మారినట్టుంది నాకు తెలిసి. నేను వెళ్ళి సమ్ ఇయర్స్ అయిపోతుంది.
ఆయన ప్రోత్సాహం వల్ల, ఎందుకంటే డాడీకి చాలా వరకు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ చెప్పి ఆయనకి కూడా టెన్షన్ ఉంటుంది, పిల్లలు అయితే ఏమైపోతారని, స్కూల్ ఏమవుతుందని. ఆయనకిను ఆ ప్రిన్సిపల్కి కొంచెం మంచి కనెక్టివిటీ అయింది. ఓకే. ఆయన అన్నారు, లేదండి మా డాడీ పేరు మచ్చేశ్వరరావు, లేదు ఆడిపించండి, ఇప్పుడు ఎవరు పేరెంట్స్ వాళ్ళకి ప్రోత్సహించట్లేదు, ఎందుకు మీరు చేయట్లేదని. లేదని నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏంటంటే చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ కూడా ఒకలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది, ఏం చెప్పి. లేదు వచ్చేసారు, ఆయన పేరు కేఎస్ ఆనంద్ మా ప్రిన్సిపల్ గారు. ఆయన ఏం చెప్పి, ఆయన సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ బోర్డులో సౌత్ ఇండియాలోని హీఈస్ వన్ ఆఫ్ ది మెంబర్. ఎక్కువ చెన్నై వచ్చి వెళ్తూ ఉండేవారు ప్రతి 1 monthకి. అంటే ఆ బోర్డ్ మీటింగ్స్లో వాళ్ళకి చెన్నైలో సెపరేట్గా ఒక స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్మెంట్ ఉండేది వాళ్ళకి. ఓకే. సో అందువల్ల ఆయన ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన కూడా అంత ఆలోచించలేదు, సరే స్పోర్ట్స్ అనే వింగ్ మనం ఎంకరేజ్ చేయాలి అంటే అక్కడ బోర్డ్ మీటింగ్స్ మాట్లాడనేది ఉండేది. చెన్నైలో ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ అనేది మనం ప్రోత్సహించాలి అని. అలాగా ఆయనకి ఏంటంటే ఇలా ఆడుతున్నారు, వీళ్ళు మనకి ఎంకరేజ్ చేద్దాం. నాకు తెలిసి నేను కొన్ని క్లాసులు ఫెయిల్ అయ్యాను, బట్ యూ షుడ్ టెల్ ఐఎమ్ దేర్, యూ జస్ట్ ప్లే అండ్ ఎంజాయ్, ఏంటంటే స్టడీస్ నేను చూసుకుంటా అన్నది ఆయన ద్వారాగా మాకు చెప్పడం, అది డాడీ మమ్మీ మాకు అది ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా సింక్ అయినాయి. ఏమో దట్ సంథింగ్ విత్ బ్లెస్సింగ్ ఏమో అనుకున్నాం మేము. అది తర్వాత చూసా స్టెప్ బై స్టెప్ అండర్-13, అండర్-16, 19 ఇండియా ఆడడం. నేను అండర్-19 చాలా ఫాస్ట్గా ఆడేసాను. ఓకే. నేను అండర్-19 చూడగానే అబ్జర్వ్ చేస్తూ విత్ లెస్ సో మచ్ లైక్ వేణులాగా అంత హార్డ్ వర్క్ నేను చేయకపోయినా, బట్ నా మైండ్లో అట్లా ఉండేది, ఎట్లా స్టేట్ మ్యాచెస్ ఎలా ఆడాలి, ఎవరిని ఎలా డామినేట్ చేయాలి, ఎలా ఏంటి అన్నది. అండర్-19 వరకు ఐ వాజ్ లైక్ ఫైర్ స్టామ్ లాగా అనుకో, అంటే ఆ టైప్ అలా ఉండేవాడిని నేను. సో నేను విన్నదాని ప్రకారము మీ కజిన్స్లో కొంతమంది చెప్పడం ఏంటంటే అన్న, మీరు ఎప్పుడు 5 members ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు వేణు అన్న మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు అని చెప్పేవాడు. అది ఎందుకు అని అడిగితే, వేణు అన్న బీట్అవుట్ అనే గేమ్ పెట్టి మిగతా 4 ఫాస్ట్గా బీట్అవుట్ చేసి అన్న మాత్రం లాస్ట్ వరకు సస్టైన్గా ఆడేవాడు అని చెప్పారు. సో ఈ ఫన్ బ్యాంటర్స్ ఇవన్నీ మీ 5 మంది మధ్య అట్లుండేది అన్న, ఎస్పెషల్లీ మీకు వేణు అన్న మధ్య అట్లుండేది? యాక్చువల్గా నేను వేణు యాక్చువల్ బాగా క్లోజ్ కంపేర్ టు అదర్ 3. వేణు మేము చిన్నప్పటి నుంచి వీస్ట్ ఏంటంటే బయటకు వెళ్ళేవాళ్ళం, అన్నిటికీ ఏంటంటే క్రికెట్ కొంచెం ఎక్స్ట్రాగా ఆడేవాళ్ళం. ఓకే. నేనేంటంటే అంతలా చెప్పాను కదా, నాకు అంత మెచ్యూర్ క్రికెట్లో ఎంత ఫ్యూచర్ ఉంటుంది, అట్లా ఆడతాం అని ఇది అలా జరిగింది. ఇది అదే చెప్తున్నాగా బ్లెస్సింగ్. బట్ వేణు అది ఎర్లీగా క్యాచ్ చేశాడు. వేణు గాట్ దట్ ఎర్లీగా క్యాచ్ చేయడం. నేను ఏంటంటే జస్ట్ చిన్నోడు ఎలా ఉంటాడు మీకు తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎలా ఉండే, పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా ఉండేవాడు, అది తీసుకురావట్లేదు నేను. బట్ వాళ్ళు చిన్నోళ్ళు ఎప్పుడు కూడా జస్ట్ ఏంటంటే ఒక అబ్జర్వేషన్ ఉంటారు, ఏదో జరుగుతుందిలే అలా ఉండేవాడు. బట్ వేణు షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎర్లీ మెచ్యూరిటీ వచ్చిందేమో నేను అనుకునేవాడిని అంతే. బట్ తను కూడా ఏంటంటే సిచ్యువేషన్స్ ప్రకారంగా ఎట్లా ఆడాలి. ఎందుకంటే వేణు ఎక్కువ వివిఎస్ లక్ష్మణ్ గారు నాకు తెలిసి ఒక 19 ఇండియా తర్వాత అనుకుంటే ఎక్కడో మరి ఏదో క్యాంప్లో కలిసారు. వేణు యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ గేమ్, నువ్వు ఇలాగ ఆడాలి. ఎందుకంటే ఆయన కూడా అదే తీరులో ఆడేవారు. యాక్చువల్గా నువ్వు బ్యాటింగ్ ఇంత సరిపోదు, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు బ్యాటింగ్ ఎక్కువ ఆడాలా అన్నది ఇంగ్రెండ్ అయిపోయింది. ఆయన మాట్లాడడం, వేణు కూడా సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ ఫస్ట్ నుంచి. అదే ఏంటంటే అది ఒక స్టైల్లో ఆడడం. ఈజ్ ఆల్ ఏంటంటే ఆయన ఆ మోడ్లో ఉండేవాడు, ఆటో మోడ్లో ఉండేవాడు. అది నాకు ఎక్కువసేపు ఆడితే నచ్చేది కాదు. ఏముంది 4 6 కొట్టడానికి ఎందుకు అంతసేపు ఆడడం చెప్పి ఒక్కొక్కసారి ఇద్దరికి బ్యాంటర్ అయ్యేది, గొడవలు ఆడుకున్నాం, తిట్టుకోవడం. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం. యాక్చువల్లీ ఇంట్లో కూడా ఎక్కువ ఏదన్నా యాజ్ యూజువల్ బ్రదర్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, అది ఇది నీకు నచ్చింది నాకు నచ్చింది, నాకు నచ్చింది నీకు నచ్చదు, ఇది యాక్చువల్ అది నచ్చేది యాక్చువల్గా లాంగర్ రన్లో. సో అంత డిఫరెన్షియేట్ ఉన్నప్పుడు ఒపీనియన్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? నా ఆబ్వియస్గా వేణు అన్న కెప్టెన్సీలోనే మీరు చాలా మ్యాచ్లు ఆడుంటారు. సో ఆ నో చెప్పడము ఫీల్డ్లో కూడా మీకు అలవాటైందా, లేదా అక్కడ కెప్టెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు? అఫ్కోర్స్ ఇవ్వాలి కదా మరి, ఎలాగొద్ది, అది అవ్వకపోతే అసలు అవ్వదు, జరగదు. బేసికల్గా వేణు నెవర్ యూస్ టు ఫోర్స్ మీ లైక్ యాజ్ ఎ బ్రదర్గా చూసేవాడు కాదు. ఇన్సైడ్ ఉండొచ్చు యాజ్ ఎ బ్రదర్గా, వేర్ ఎక్కడ ఆడాలి ఏం చేయాలి అనేది ఇన్సైడ్గా చాలా ఉండేది. బట్ కమింగ్ టు రిప్రజెంటేషన్, నా ఓన్ రిప్రజెంటేషన్గా నువ్వు చెయ్యాలి అంతే. నెవర్ యూస్ టు ఏంటంటే వచ్చి నువ్వు ఇలా ఆడాలి ఇలా ప్రతిరోజు ఉంటుంది, అది ఇంట్లో ఉండేది, అది ఉండేది. బట్ ఎందుకంటే ఆయనకి రన్స్, ఆయన పొజిషన్, ఆయన ఏంటంటే ప్లేస్ కూడా చాలా ఉండదు. ఎందుకంటే ఆంధ్రాకి ఆడుతున్నాడు కాబట్టి, ఎందుకంటే అంత ఈజీ కాదు ఆ టైంలో ఆంధ్ర రంజీ ట్రోఫీ వరకు వెళ్ళాలి అంటే ఇట్స్ బిగ్ థింగ్. అప్పుడు నేను చూసేవాడిని ఆయన రూట్ మ్యాప్ ఏంటి, ఆ రూట్ మ్యాప్ చూస్తూ ఐ యూస్ టు క్యాచ్. బట్ నాకు కొంచెం క్విక్గా అయింది, బట్ వేణుకి కాస్త స్లో అయింది. సో అదే కదా, ఫస్ట్ ఒకరు అడిగేస్తే తర్వాత మిగతా వాళ్ళకి ఈజీ అవుతుంది. అలాగా బ్యాంటర్ అనేది ఆఫ్ ది ఫీల్డ్ ఎప్పుడు ఉండేది. నేను కొన్ని విషయాలు ఒప్పుకునేవాను కాదు, ఎందుకు వాటికి అట్లా బౌలింగ్ ఇచ్చావు, ఎందుకు ఆ డౌన్ ఆర్డర్లో ఎందుకు ఇచ్చావు, ఇవన్నీ కూడా
ప్రతిసారి కాన్వర్సేషన్ అయితే అగ్రీస్ డిసగ్రీస్. అగ్రీ అనేది చాలా తక్కువ, డిసగ్రీ ఎక్కువ ఉండేది. దట్స్ వాట్ యాజ్ ఎ బ్రదర్ ఎప్పుడు కూడా హీ లుక్స్ లాంగర్ రన్ అంటే 4-5 years ఎహెడ్ చూసారు. బట్ నేనంటే ఒక చిన్న సరే ఈ టైంలో ఏం కావాలి, ఈ టైంలో ఎలా చేయాలి అన్న థాట్లో ఉండేవాడిని ఎప్పుడు. దట్స్ వాట్ ఇద్దరి మధ్య అలా ఉండేది. ఇంకోటి ఆంధ్ర నుంచి కంట్రీకి రిప్రజెంట్ చేయడం ఇప్పుడే చాలా టఫ్. ఇంత ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా, ఐపీఎల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు వే బ్యాక్ అన్ ఇయర్స్ ముందు అండర్-19 ఇండియా రిప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఒక ప్లేయర్కి. సో మీకు ఆ పర్టికులర్ టైము మీ రూట్ మ్యాప్ కానీ ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా గుర్తున్నాయా అన్న? నాకు నేను 19 ఇండియా ఆడింది జస్ట్ ఓన్లీ విత్ అబ్జర్వేషన్. నేను ఏది ఇలాగా స్టేట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ రావాలి, స్టేట్ మ్యాచ్లు కొడితే నెక్స్ట్ ఏంటి అన్నది అస్సలు నాకైతే ఐడియా లేదు. ఇట్స్ ఆల్ అంటే వేణు 19 ఇండియా ఆడితే నేను కూడా ఆడగలను అన్న ఒక నమ్మకం అంతే. అది ఆ నమ్మకం అట్లా వచ్చేసింది నాకు. అలా రూట్ మ్యాప్ సెట్ అయిపోయింది. ఎందుకంటే నేను స్టేట్ మ్యాచ్లో పెర్ఫామ్ చేయడం, అండర్-19 సౌత్ జోన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ గెటర్ అయిపోయాను. అలా హైదరాబాద్లో కూడా ఇంకో ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ ఈక్వాలిటీలో నాకేంటంటే కొంచెం మేము బాగా చేసాము 19 కూడా. ఆ టైంలోనే కే చంద్రశేఖర్ అని కోచ్ ఉండేవారు. అప్పుడు మాకు క్యాంప్స్ ప్రతి సమ్మర్ క్యాంప్ ఆయన కోచ్ ఉండేవారు. హైదరాబాద్ అన్న, ఆయన చెన్నై. ఆయన చెన్నై. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ జూనియర్ అండర్-13 క్యాంప్స్, అండర్-16 క్యాంప్స్, 19 ఇవన్నీ ఉండేవి. ఆయన యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ బాగుండేది నా మీద ఉండేది. ఆయన ఏంటంటే చెప్పేవారు అంటే బేసికల్గా అప్పటికి నేను బేసిక్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉండేవి. బట్ ఏంటంటే ఒక చిన్న ప్రొఫెషనల్ టచ్ ఇచ్చేవారు. చిన్న ప్రొఫెషనల్ టచ్ ఏంటంటే ఇట్లా ఉండాలి, ఇలా ఆడాలి అని చెప్పి ఆయన నేను అండర్-19 స్టేట్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆయన కోచ్. ఆయన ఏంటంటే అప్పుడు ఆంధ్ర సెలెక్టర్స్కి చైర్మన్ చెప్పి అబ్బాయిని వెంటనే రంజీ ట్రోఫీ వేయండి అని. ఆ ఇయర్ నేను 17 years ఉన్నప్పుడు డెబ్యూ చేశాను. ఆ టైంలో డెబ్యూ చేసిన తర్వాత అది మెయిన్ ఆ పాత్వే అండర్-19 మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే 100 కొట్టడం, సౌత్లోని కొంచెం హైయెస్ట్ రన్ గెటర్ ఉండడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాపెండ్. దట్టు కూడా అప్పుడు మర్చిపోకూడదు, మన ఆర్వికే ప్రసాద్ సారు చాలా ఏంటంటే నాకు ఒక బ్యాగ్ తీసుకొచ్చారు నేను 200 కొడితే. ఒక ఎడిడాస్, ఆ రోజుల్లో ఎడిడాస్ బ్రాండ్ బ్యాగ్ అంటే ఇంకా ఊహించేస్తారు. అదొక బిగ్గెస్ట్ లగ్జరీ అలాంటి తెచ్చి ఇచ్చారు ఆయన. చంద్రశేఖరరావు సార్ ఆయన ఏంటంటే కలిసి ఆ టైంలో ఆడటం. ఏంటంటే ఆర్వికే సార్ ఎప్పుడు బ్యాట్స్ ఇచ్చేవారు. ఆయన ఏమైనా ఒక ప్లేయర్ ఆడుతున్నాడు అంటే అది వేణుకి ఇవ్వడం జరిగింది, నాకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో సార్ ఏంటంటే ఆ బర్డెన్ తీసేశారు ఆర్వికే సార్, అది మాత్రం. దాంతోపాటు వాళ్ళ సన్ ఆర్వికే ప్రసాద్, అదే ఆర్సిహెచ్ ప్రసాద్, కిన్ను, వి కాల్ ఇట్ కిన్ను. అంటే కిన్ను కూడా మెంటల్గా ఏంటంటే ఒక గేమ్ అవేర్నెస్, గేమ్ ఐడియా ఉంది యాక్చువల్గా నా వరకు. హీ ఆల్వేస్ ఏంటంటే చూసేవాడు, అన్నయ్య ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, నువ్వు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఈ రెండు సింక్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కిన్ను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ హీఈస్ రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ ప్లేయర్, సో అండ్ సో ఆడారు. కిన్ను కూడా హీ అండర్స్టూడ్ ఎట్లా మైండ్ సెట్స్ ఈక్వల్ అవుతాయి, ఆపోజిట్ పోల్స్ ఈక్వల్ అవడంలో ఒక్కోసారి కొంతమంది అమ్మాయి అబ్బాయికి అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు జరుగుతుందంటే, ఒక అన్నదమ్ములు ఒక సిస్టర్స్ జరగాలి అంటే అది కొద్దిగా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ అకేషన్స్. అది మేబీ ఆ విషయంలో నాకు కొద్దిగా హెల్ప్ అయింది. ఆ కిన్ను చెప్పే విషయాల్లో ఏంటంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ చెప్పారు నాకు. అది నేను లేట్గా క్యాచ్ చేశాను. అదేంటంటే రంజీ ట్రోఫీ ఫెయిల్యూర్ అయిన తర్వాత అప్పుడు అనుకున్నా. బట్ ఆ క్యాచ్ చేసిన తర్వాత నేను క్లబ్ క్రికెట్ టీఎన్సీలో నాకు జాబ్ వచ్చి అక్కడ వెళ్ళి అక్కడ బాగా ఎక్సెల్ అయ్యాను. ఐ వాజ్ లైక్ ఏంటంటే చాలా వరకు మ్యాసివ్ రన్స్ చేశాను. బట్ ఏం చెప్పారంటే, మీ అన్నయ్య 3-4 hours ఆడితే కానీ ఫీల్ రాదు, నువ్వు ఒక 45 minutes 1 hour ఆడితే నీ ఫీల్ వస్తుంది. ఎందుకు మీ అన్నయ్యలాగా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, అది అవసరం లేదు. ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదు, అంటే ఏంటి నేను అలా ఉంటానని చెప్పి. బట్ నేను అది వన్స్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దిస్, అంటే మీకేం కావాలో అర్థమయ్యేలా చేశాడు. దట్ ఈస్ వాట్ దట్ వన్ లైన్. నా వరకు కినుబాయ్ ఆ లైన్ నాకు చాలా ఒక మైండ్లో రిజిస్టర్ అయిపోయింది ఇప్పుడు కూడా. అది ఆ వన్ వర్డ్, యూ బీ యువర్ సెల్ఫ్, యూ విల్ ప్లే లైక్ యువర్ జ్ఞానేశ్వర్. నువ్వు ఒక 45 minutes స్పెండ్ చేస్తే నువ్వు మ్యాచ్లో ఎంటర్టైన్మెంట్ లాగా ఆడతావు, అది నీ యొక్క స్టైల్. నువ్వు వేణులాగా చెయ్యాలి, అలా చేస్తేనే నీకు రన్స్ వస్తాయి అన్న దాంట్లోని ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది కిన్ను నాకు. బట్ నేను
వేణులాగా ఎమ్యులేట్ చేసుకుని అలా చెయ్యాలి అన్న దాంట్లోని పాత్వేలో ఫెయిల్యూర్ అయ్యాను. 4-5 hours ఆడాలి, ట్రెడిషనల్గా ఆడాలి అంటే ఒక మెంటల్గా ఎగ్జాస్ట్ అయిపోయేవాళ్ళ. ఎస్, సేమ్ మెంటల్గా ఎగ్జాస్ట్ అయిపోయాను. అంటే పాత లైన్ ఒకటి ఉంది కదా, ఇష్టంగా చేయడం వేరే, కష్టంగా చేయడం వేరే. ఇది నాకు అప్పుడు అనిపించింది. అంటే కెరీర్ ఆల్మోస్ట్ 3-4 years అయిపోయినాయి. దట్స్ వై నేను అండర్ 19, 20, అప్పుడు 22 ఉండేది, 23 దర్ ఐ వాజ్ వెరీ మచ్ టాక్ ఆఫ్ ది టౌన్ ఉండేవాడిని. స్టేట్లో కానీ బయట ఉన్న ఫార్మర్ అదే నాతో ఉన్న కంటెంపరీస్ ఆడేవాళ్ళు అందరితో నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో వాళ్ళు చెప్పడం జరిగేది. బట్ ఏంటంటే ఎప్పుడు గుర్తించేది ప్లేయర్ని ఫస్ట్ బ్రేక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. కరెక్ట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఏంటంటే అది ఒక డైరెక్షన్. ఇండియాలో స్పెషల్లీ ఇండియాలో నువ్వు జడ్జ్ అవుతున్నావు అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నువ్వు పెర్ఫామ్ చేయాలి. నువ్వు నీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఎబిలిటీ ఉన్నా, ఏది చేసినా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్. బట్ అలాంటి ప్లేయర్స్లో టీమిండియా సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరూ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంత ఎవరు బాగా చేయలే. మీరు అసలు బ్యాక్ వెళ్తే ఎందుకన్నా రీజన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ సెలెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళు ఒక ఎక్స్ట్రా చూడడం జరుగుతుంది. ఈవెన్ హెడ్ కోచ్ ఎక్స్ట్రా. ఆ విషయంలో నేను చెప్పాలి అంటే బుమ్రా కూడా అంత ఫస్ట్ క్లాస్ అంత ఎక్కువ ఆడలే, హార్దిక్ పాండ్యా అంత ఫస్ట్ క్లాస్ ఏం ఆడలే. టు సమ్ ఎక్స్టెంట్ రోహిత్ శర్మ కూడా ఏంటంటే ఒక ఇయర్ నాకు తెలిసి దిలీప్ ట్రోఫీ ఆడి అక్కడ పెర్ఫామ్ చేయాలి. బట్ ఓవరాల్గా 2-3 seasons లైక్ ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు చాలా మంది ప్లేయర్స్ డొమెస్టిక్లో 3-4 years 5 years కంటిన్యూస్ రన్స్ కొడుతూనే ఉంటారు. బట్ వాళ్ళు బ్రేక్ రాదు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళలాగా చూడరు. దట్స్ వాట్ క్రికెటర్స్ ఫేట్. మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అది యాక్సెప్ట్ చేసుకోకపోతే ఇంక అవ్వదు. ఎందుకంటే ఆడికి ఏంటి ఆడితో ఎక్కువ టాలెంట్ ఉందా, నాలో తక్కువ ఉందా, వాడికి అంతలా ఫస్ట్ క్లాస్లో యాజ్ ఇట్ ఈస్గా బిగ్ బాక్సెస్ అన్ని టిక్ చేసుకొని వచ్చి నాకు దొరకట్లే. వాడు మామూలుగా ఎవరో ఒకరు గుర్తిస్తే వాడు ఇండియా ఆడుతున్నాడు. ఈ థింగ్స్ ఏంటంటే యాజ్ ఎ ప్లేయర్గా ఆలోచించాలా. ఎస్, మేబీ అది నేను బ్లెస్సింగ్ అంటాను. అది నేను మాత్రం బ్లెస్సింగ్ అంటాను. ఎందుకంటే వాళ్ళలాగానే ఉండాలి అన్నది మన క్రికెట్స్ ఈ జనరేషన్ మనం ఎవరు చెప్పలేం. కరెక్ట్. యాజ్ ఎ కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది యాజ్ ఎ ప్లేయర్గా. నేను నా విషయంలో 19 వరకు ఐ వాజ్ లైక్ డాషింగ్. తర్వాత వన్స్ ఫెయిల్యూర్ హిట్ అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ స్లోలీ రియలైజింగ్ ఏంటంటే నాకు నేనేంటి ఇక్కడ ఉన్నాను, ఏమవుతుంది. ఆ టైంలో ఒక మెంటార్, గైడ్, ఒక కోచ్, ఈవెన్ సిబ్లింగ్ బ్రదర్స్ కానీ ఎంత చెప్పినా మనకు కనెక్షన్ కుదిరేది కాదు. కరెక్ట్. ఏంటి వాట్ ఎక్కడ రాంగ్ చేస్తున్నాను ఏంటని అది తెలిసే లోపటికి ఒక కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. దట్స్ వాట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జనరేషన్ క్రికెటర్స్కి ఏంటంటే మాట్లాడాలి. మీ యొక్క ఏదున్నా మనసులో బాధ ఏదున్నా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఎక్కడొక్కడ ఒక్క 1 point కనెక్ట్ అవుతారు. అది ఎవరో ఒకరు ఇందాక చెప్పాను. కరెక్ట్. నేను ఒక వండర్ఫుల్ పాయింట్ కినుబాయ్, అది నేను ఆ టైంలో నేను కొంచెం త్వరగా రియలైజ్ అయ్యి ఉంటే మేబీ హీఈస్ జస్ట్ ప్లేడ్ ఫర్ రంజీ ట్రోఫీ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ టైంలో నేను రియలైజ్ అయ్యి ఉంటే మేబీ నా కెరీర్ పాత్ వేరేగా ఉండదేమో మేబీ. ఎందుకంటే నేను నా లీగ్ క్రికెట్ చెన్నైలో ఆడేటప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఉండేది. కరెక్ట్. ఏంటంటే నేను పెర్ఫామ్ చేయకపోయినా కాసేపు ఆడినా ఏదైనా ఎంజాయ్ చేసేవాడిని. అది నేను ఆంధ్రాలో ఆడేటప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎంజాయ్ చేయలేదు. టూ మెనీ సెలెక్షన్స్, టూ మచ్ ప్రిఫరెన్స్, యాజ్ ఎ బ్రదర్గా షాడోలో ఉండేవాడిని ఎప్పుడు. అది నాకు ఒక డిప్రెసివ్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. బట్ ఐ టు ఫైట్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చి లేదా మళ్ళీ ఏం చేయాలి ఇదంతా ఫైట్ చేసేవాడిని నేను ఎప్పుడు. ఆ ఫైట్లోనే నాకు సమ్ ఇయర్స్ అయిపోయింది. మేబీ ఒక్క ఇయర్ నేను ఫస్ట్ క్లాస్ 600 to 700, 800 runs కొట్టుంటేనా డిఫరెంట్ స్టోరీ. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్. మేబీ నేను ఇప్పుడు కూడా చాలామంది అండర్ 19 బాయ్స్ కానీ ఎవరికున్నా నేను చెప్తా ఉంటాను, ఎవ్రీ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కటి మనం సక్సెస్ఫుల్గా అవ్వాలి అన్నది ప్రిపరేషన్ అవుతారే తప్ప ఫెయిల్యూర్కి ప్రిపేర్ కారు. అంటే ఫెయిల్యూర్ సెలబ్రేట్ చేయడం రావాలి. కరెక్ట్. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? మన ప్రిపరేషన్లో ఎక్కడో లోపం అయి ఉంటుంది. ప్రిపరేషన్లో ఇట్ కెన్ బి రికవరీ, ఇట్ కెన్ బి మెంటల్ ఎర్రర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్కిల్ అని మాట్లాడుతున్నాను. స్కిల్ అందరికీ ఉంటుంది, స్కిల్ మ్యాక్సిమం ఉంటుంది. మేబీ ఒక రోజు నువ్వు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇంకోటి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయడు. బట్ నీ థాట్ ప్రాసెస్, నీ ఇమాజినేషన్, నీ ఎనర్జీ అంతా ఫోర్స్ ఎటుపక్క ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
అది నేను యంగ్స్టర్స్కి ఏంటంటే ఆ ఫెయిల్యూరు తెలుసుకోవాలి, ఎంజాయ్ చేయడం రావాలి. సక్సెస్ ఇస్ బై ప్రోడక్ట్, ఒక్కొక్కసారి ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇందాక మాటల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రగుల్ గ్రైండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అన్న మీరు అండర్-19 ఇండియా ఆడినప్పుడు పార్థివ్ పటేల్ కెప్టెన్, మీరు వైస్ కెప్టెన్గా ఉన్నారు. సో ఆ పర్టికులర్ టోర్నమెంట్లో మీకున్న మెమరీస్ కానీ ఆ గేమ్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా గుర్తున్నాయా? అఫ్ కోర్స్ చాలా చాలా. ఏంటంటే పార్థివ్ ఆ ముందు ఇయర్ ఇద్దరం కూడా ఇండియా ఆడాం. ఆ ముందు ఇయర్ పార్థివ్ క్యాప్టెన్సీ తీసుకున్నప్పుడు కాకుండా అది నాకు తెలిసి 2002 వరల్డ్ కప్, మేము ఆస్ట్రేలియా ప్రాక్టీస్ గేమ్స్ అండ్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఆడడానికి వెళ్ళాం. ఓకే. దాని ముందు ఇయర్ ఏంటంటే ఇండియా ఎక్కడే జరుగుతుంది, ఇయాన్ బెల్ ఇంగ్లాండ్ సైడ్ ఇండియా వస్తుంది. ఓకే. 2001 అప్పుడు పార్థివ్ టీంలో ఉన్నాడు, అంతే ఆడలే. నేను ఎవరికి సర్ప్రైజ్ తెలియదు. ఏంటంటే నేను ఆ ఇయర్ 19 చెప్పాను కదా, 19 నేను హైయెస్ట్ రన్ గట్టి రావడం, నాకేంటంటే అప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది. నేనేంటంటే క్రికెట్ దూరం అయిపోయాను, అంతలా ఆడాలి అని. బట్ డెస్టినీ అనేది నీకు ఉన్నది, నువ్వు ఆడతావు అన్నది ఉన్నది అంటే అది ఎలాగైనా వస్తుంది అంటారు. నాకు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పెట్టారు. అప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా అనే టీం ఉండేది అండర్-19. అప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ బిగ్ థింగ్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ ఎట్లా బిగ్ థింగ్, అప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా టీంలో రావడం, విన్నర్స్తో ఆడడం. కరెక్ట్. అప్పుడు ఏంటంటే విజిటింగ్ సైడ్ అప్పుడు ఇంగ్లాండ్ వచ్చింది, అండర్-19 టీం, వాళ్ళతోనే రెస్ట్ ఆఫ్ ఇండియా తీశారు. సెలెక్టర్స్ నన్ను కూడా తీసుకున్నారు, సౌత్ నుంచి జ్ఞానేశ్వర్, అలాగే పార్థివ్ పటేల్ కూడా ఉన్నాడు దాంట్లో. అదంటే ఆవిడ క్యాప్టెన్, నో ఐ థింక్ క్యాప్టెన్ కాదు, మేబీ ఈజ్ వైస్ క్యాప్టెన్ అనుకుంటా. అయితే నేను ముంబైలో ఆడుతున్నాం ఎంఐజీ క్రికెట్ క్లబ్లో. నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళి ప్రాక్టీస్ కూడా చేయలే. ఇంటి దగ్గర ఏంటంటే 15 days 20 days నా టైఫాయిడ్, పిలిచారు, పలానా రోజు వెళ్ళాలి. అయితే లాల్చంద్ రాజ్పూట్ కోచ్ అప్పుడు. అయితే ప్రాక్టీస్లో ఫస్ట్ డే అనమాట, ఆయన వరల్డ్ కప్ కూడా కోచ్, 2007 విన్నింగ్ టీమ్ కోచ్. ఇప్పుడు రీసెంట్గా యుఏఈ వరల్డ్ కప్కి సీనియర్ టీమ్ కోచ్ ఆయన ప్రాక్టీస్ చేయమన్నారు. అప్పుడు నేను విన్నారు, ఆయనకి ఎలాగుంటుంది కోచ్కి, వీళ్ళందరూ పలానా పెర్ఫామ్ చేసి వచ్చిన వాళ్ళకి ఒక రొటీన్, ఒక ప్రాక్టీస్ పెడతారు, నెక్స్ట్ డే మ్యాచ్. ప్రాక్టీస్లో ప్రామిస్ చెప్తున్నా, ఒక్క బాల్ ముట్టలే, ఒక్క బాల్ బ్యాడ్ తోలుతుంది, బీట్ అయిపోతున్నా, ఇన్సైడ్ ఏజ్ అవుతుంది, అసలు ఓపిక లేదు. ఆయన వచ్చి మధ్యలో అడిగాడు, వాట్ హ్యాపెన్ టు యూ అని. నో సార్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ టైఫాయిడ్ ఫీవర్, నాకు కొద్దిగా రికవరీ కాలేదు, ఏం చేయమంటారు అని చెప్పి అట్లా జరిగిపోయింది ఆ ప్రాక్టీస్. జస్ట్ వెళ్ళాను, బీట్ అవుతున్నాను, ఇన్సైడ్ ఏజ్ అవుతుంది, ఏంటి ఏదో ఎలా అనిపించింది బ్యాక్ ఆఫ్ మైండ్లో, ఏదో జస్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఆడేసి వెళ్ళిపోదాంలే అని అనుకున్నా, అంతే. నెక్స్ట్ డే మ్యాచ్, ఇంగ్లాండ్ అండర్-19 సైడ్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా సైడ్. టీము 70-5 అనుకుంటా. ఆయనకి ఏంటి నాకు ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే రన్స్ ఉన్నాయి, సరే అని ఛాన్స్ వచ్చింది. నేను అట్లా వెళ్ళా. ఫస్ట్ 10 minutes బాల్ టచ్ చేస్తే ఒకటి అట్లా స్వింగ్ అయిపోతుంది, ఒక 2 తగులుతుంది. సో ఏంటి ఏమవుతుందని తర్వాత ఒక్క 4, ఆ టీంలో ఎవరున్నారు, బెల్ కెప్టెన్, మాంటీ పానెసర్, దే గాట్ వెరీ గుడ్ సైడ్. వాళ్ళందరూ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడారు అనుకున్న తర్వాత ఆ సైడ్ మీద నేను 121 ఆర్ సంథింగ్ 100 నాట్అవుట్. నాకే తెలియదు ఎలా జరిగిందో. తర్వాత అక్కడ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ ఆఫ్ అండర్-19 రాజేందర్ గోయల్ అని, ఓకే, ఒక ఆయన హర్యానా, వన్ ఆఫ్ ది లెజెండ్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఫార్మర్. ఆయన చూసి, అప్పుడు దిలీప్ వెన్సాకర్ కూడా టాలెంట్ TRDలో ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరూ ఏంటంటే చూసారు ఆ మ్యాచ్, ఎవరు అందరు దే గాట్ ఇంప్రెస్డ్ అయ్యి, ఎవరి అబ్బాయి అందరి నుంచి ఏంటి అసలు ఎవరు ఎంత బాగా ఆడుతున్నాడు ఏంటి, మనకు టాలెంట్ మనకు అంత నోటీస్ చేసి చెప్పేవాళ్ళు అంత చాలా తక్కువ. కరెక్ట్. అప్పుడు ఐ రియలైజ్డ్ దేర్ ఇస్ సంథింగ్ నాలో ఉంది. అప్పుడు నాకు వైస్ కెప్టెన్ ఇచ్చేసారు, ఒక 100 చేంజ్ చేసేసింది. అజయ్ రాత్ర కెప్టెన్, ఓకే, నేను వైస్ కెప్టెన్. ఆశ్చర్యపడిపోతారు, ఆ టీంలో ఎవరున్నారు తెలుసా, గౌతమ్ గంభీర్, అమిత్ మిశ్రా, పార్థివ్ పటేల్, రిమెంబర్ అంత గుర్తులే, వీళ్ళు ముగ్గురు అయితే ఆడారు. అప్పుడు తర్వాత గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు ఆ పర్టికులర్ టీం. ఆశ్చర్యపోతారు, ఎవరు తెలియదు. దట్స్ వాట్. నేను ఏంటంటే టెస్ట్ ఒకటే ఆడాను, ఒక 20, ఒక 30, తర్వాత డ్రాప్ అయిపోయాను. తర్వాత 1 daysకి లేను నేను. తర్వాత నెక్స్ట్ ఇయర్ సిరీస్గా నాకేంటంటే పార్థివ్ పటేల్కి ఇచ్చారు. అప్పుడు కెప్టెన్ అది నాకే ఇవ్వాలి, ఎందుకంటే ముందు వైస్ కెప్టెన్ చేసినాడు. పార్థివ్ పటేల్ ఓన్లీ స్క్వాడ్లో ఉన్నాడు, ఎలా ఇస్తారు. కరెక్ట్. బట్ సమ్ ఈక్వేషన్స్, వాళ్ళకి ఏంటంటే ఫ్రమ్ వెస్ట్ అబ్బాయి, వెస్ట్ విన్నర్స్ అయ్యారు, సౌత్ విన్నర్స్ కావాలి, జోనల్ అమాంగ్ జోన్స్ అవుతాయి అనమాట స్టేట్ తర్వాత. మేబీ ఆ కేటగిరీలో వాడికి ఇచ్చి నాకు వైస్ కెప్టెన్ ఇచ్చారు. అసోసియేషన్ పుష్ ఏమైనా ఉండుండొచ్చు అన్న
ఆ టైంలో అసోసియేషన్ అంత లేదా? అదే అప్పుడు లేదు. నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి చాముండేశ్వర్ సార్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్. ఓకే. ఆయన వచ్చిన తర్వాత నేను క్యాప్టెన్స్ ఇవ్వచ్చు, బట్ ఆయన చెప్పడం జరిగింది సో విన్నర్స్ అది అని టెక్నికల్ టర్మ్స్ చెప్పారు నాకు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్కి నేను క్యాప్టెన్ అయ్యాను. ఓకే. నేను ఇంగ్లాండ్ సిరీస్ రాబిన్ సింగ్ కోచ్ అప్పుడు ఏంటంటే దిలీప్ వెన్సాకర్ యాక్చువల్గా నాకు చాలా వరకు బ్రిలియంట్ ఆఫ్ ఎ పర్సన్. అసలు ఎందుకు నువ్వు ముంబైకి రాకూడదు, ఎందుకు అక్కడ లీగ్ ఆడకూడదు, ఎందుకు అక్కడ నువ్వు ఆడి ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా. అసలు ఏంటంటే మనకి అంత దిలీప్ వెన్సాకర్ అంటే విల్ గో బ్యాక్ ఎక్కడ అన్ని చూస్తాం ఏంటి అని. అదేంటంటే చాముండేశ్వర్ ఆయనకి చెప్పడం, ఆయన నాకు ఇన్ఫార్మ్ చేయడం, ఇలా అంటున్నారు జస్ట్ గెట్ నీ యొక్క టాలెంట్ని కొంచెం ఇది చేయాలి, నువ్వు బాగా చేయాలి అని చెప్పడం. సో ఇవన్నీ కూడా నాకు మైండ్ ప్లే అయ్యేవి. అప్పటికి అండర్-19 అయిపోయింది. జస్ట్ ఏంటంటే తర్వాత 1 year అండ్ అయిపోయిన తర్వాత రంజీ ట్రోఫీకి రాగానే ఎప్పుడో ఒక 1 year వెయిట్ చేసేవాడిని, మంచి సీజన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అక్కడంటే అలా పాజ్లో ఉండిపోయాను. ఆ పాజ్లో ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మేబీ రంజీ ట్రోఫీ ఒక సీజన్ వచ్చుంటే మాత్రం ఐ వుడ్ హ్యావ్ ప్లేడ్ ఒక మంచి క్రికెట్. ఆ టైంలో ఐపీఎల్ ఉండుంటే మాత్రం డెఫినెట్గా డిఫరెంట్ స్టోరీ అయిపోయింది. డిఫరెన్స్ దట్స్ వాట్. ఇప్పుడు ఉన్న ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఇంటర్నేషనల్ క్రికెటర్లు వచ్చిండేవాళ్ళు. ఎందుకు అదే గుడ్ పాయింట్. వేణు ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే ఏంటంటే సో బ్రూస్లీ కొటేషన్ ఒకటి ఉంది, ఒక పని 20,000 times చెయ్యి, 20,000 పనులు ఒకసారి చేయకు. ఇది క్యాచ్ వేణు మైండ్లో ఉండేది. నేను డ్రైవ్ కొట్టానంటే డ్రైవ్ నేను 200-300 times కొడతాను, అది వచ్చేంత వరకు, ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తాను. ఆ మైండ్ సెట్ ఉండేది వేణుకి. ఓకే. ఇట్ ఈస్ గివెన్ హిమ్ లాట్ ఆఫ్ సక్సెస్. అది నాకు తెలిసేటప్పటికి లేట్ అయిపోయాను. మెంటల్ టఫ్నెస్ అనొచ్చా? అంతే. ఇట్స్ ఆల్ మెంటల్ టఫ్నెస్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి, ఫెయిల్యూర్కి రెడీ అయి ఉండాలి. నా కెరీర్లో ఫెయిల్యూర్గా రెడీ అయ్యి లేని ఆ టైంలో మెంటార్షిప్ కూడా ఎవరు కూడా అంతలాగా ఆలోచించారు కదా. ఎవరు కెరీర్ వాళ్ళు వెరీ ఫోకస్డ్ ఉంటారు. నా విషయంలో మేబీ అక్కడ ఒక చిన్నది ఎవరైనా చిన్న లిఫ్ట్ చేసి ఉంటే సరే, ఆ టైంలో వినాలి కదా. కరెక్ట్. ఆ టైంలో వినాలి, కనెక్షన్ కావాలి, ముందుకు వెళ్ళాలన్నది ఇట్స్ ఆల్ డెస్టినీ అంటారు. అదంటే జరగలేదేమో మేబీ ఐ ఫీల్. ఆ తర్వాత వేణు విషయంలో అది కొంచెం ఫార్వర్డ్ వెళ్ళడం, దెన్ హీ హాజ్ మేడ్ ఇట్ టు కంట్రీ. అంటే అందరికీ ఆల్మోస్ట్ అలా ఏంటంటే ఆ టైంలో ఎవరు పుష్ కూడా లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రెగ్ చాపెల్ పుష్ చేయడం, గ్రెగ్ చాపెల్ నోటీస్ చేయడం, అలా జరిగినాయి. పెర్ఫామ్ చేయడం, టీమిండియాకి రావడం, ఎవ్రీథింగ్ ఈజ్ హిస్టరీ. తర్వాత నేను రంజీ ట్రోఫీ లాంగ్ టర్మ్ అండ్ రంజీ ట్రోఫీ క్యాప్టెన్సీ చేయడం, ఐపీఎల్ ఒక సీజన్ ఆడడం, తర్వాత నెక్స్ట్ స్టెప్ కోచింగ్లోకి రావడం. అన్న ఇప్పుడు యాజ్ ఎ డొమెస్టిక్ క్రికెటర్గా, ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా ఇప్పుడు జనరేషన్స్కి డొమెస్టిక్ క్రికెట్ గురించి ఉన్న ఒపీనియన్ కానీ పర్సెప్షన్ కానీ మారుతుందా? చేంజెస్ చూస్తున్నారా మీరు ఏమైనా? డెఫినెట్గా. బట్ ఫస్ట్ స్టెప్ వాళ్ళకి ఎట్లా ఉందంటే అండర్-19 ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ స్కౌట్స్ వాచ్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ముందులాగా అన్ని స్కౌట్స్ అసోసియేషన్ నుంచి సెలెక్టర్సే వాచ్ చేసేవారు జూనియర్ క్రికెట్. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాంచైజీ లీగ్స్ రాగానే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లీగ్స్ ఉన్నాయి. తర్వాత షార్టర్ ఫార్మాట్లోని మనకు ఐపీఎల్ ఉంది. దీని ద్వారాగా ఫ్రాంచైజ్ అందరూ కూడా స్కౌట్స్ని అండర్-19 మ్యాచెస్కి 23 మ్యాచెస్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఎక్స్పోజర్ ఉంది. ఎవరో ఒకళ్ళు బాగా ఆడితే ఏదో ఒక టీంకి వాళ్ళకి చాయిస్ ఉంది, వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక డైరెక్షన్ ఉంది. కాబట్టి దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అట్ ది సేమ్ టైం లాట్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వాలి అంటే సీరియస్గా క్రికెట్ ఆడాలి. అట్ ది సేమ్ టైం ఇంకోటి, నేను రీసెంట్గా లాస్ట్ అండర్-19 రషీద్ అయ్యర్ అండర్-19 ఇండియా వైస్ కెప్టెన్ అయ్యాడు. అయ్యర్ నేను ఆంధ్రాకి హెడ్ కోచ్. ఓకే. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రాపర్ అసైన్మెంట్ ఫర్ అసోసియేషన్ అపార్ట్ ఫ్రమ్ ప్లేయింగ్ నుంచి. అప్పుడు అయ్యే నేను చూసా చాలామంది ఎంత ఈగర్గా ఉన్నారంటే ఏదైనా ఆడాలి చెయ్యాలి. ఆ టీంలో కూడా చాలామంది ఉన్నారు ప్లేయర్లు. రంజీ ట్రోఫీ కూడా ఇప్పుడు ఆడారు, కేఎస్ఎన్ రాజు రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. సో దిస్ ఆల్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆ టైంలో అండర్-19. నేను అప్పుడే ఐ హావ్ నోటిస్డ్ రషీద్ గాట్ సమ్ వెరీ గుడ్ స్పార్క్. సో యాజ్ అండర్-19 ఇండియా క్యాప్టెన్ ఎట్లా ఛానలైజ్ చేయొచ్చు అన్నది వాడితో చాలా వరకు నేను కన్వర్జేషన్ చేయడం జరిగింది. వాడు కూడా హీ గాట్ అ వెరీ గుడ్ లిజనింగ్ పవర్. వాడు కూడా విన్నాడు, చేసుకోవాలి,
ఎట్లా 80s 90s కాదు, ఎందుకంటే ఆంధ్ర నుంచి ఆడుతున్నాం అంటే యూ షుడ్ గెట్ ఒక బిగ్ హండ్రెడ్స్ అనేది హ్యాబిట్ చేసుకోవాలి. బట్ అట్లా ఆడాడు. సో ఇయర్ మంచి బ్రేక్ వచ్చింది రషీద్కి రంజీ ట్రోఫీలో కదా. రంజీ ఈజ్ ఆల్వేస్ అదే రెడ్ బాల్కి ఈజ్ వెరీ క్లియర్, వైట్ బాల్కి ఇంకొంచెం క్లియర్ కావాలంతే. నా సైడ్ నుంచి కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రషీద్ చెప్పాల్సింది అంటే వైట్ బాల్ కాస్త కొంచెం క్లియర్గా, కొంచెం ఆ స్క్రాచ్ ఉంది, కొంచెం ఆ ప్రిపరేషన్లో కొంచెం మళ్ళీ ట్యూన్ చేసుకున్నాడంటే యూ కెన్ గెట్ బ్యాక్ ఎనీ టైం. సో అంటే రషీద్తో వర్క్ చేశారన్నారు కదా, రషీద్ మీద ఏ పాయింట్ మీద ఎక్కువగా మీరు వర్క్ చేసినారు? నేను మోస్ట్లీ మెంటల్. ఓకే. మెంటల్గా ఎట్లా బ్యాలెన్స్, ఎట్లా స్విచ్ అప్ అవ్వాలి, మ్యాచ్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వన్స్ యు ఆర్ సెట్ తర్వాత నువ్వు ఎట్లా అది తీసుకెళ్ళచ్చు, ఇవి మోర్ ఎవర్ విత్ కాన్ఫిడెన్స్. సో నీ దగ్గర చాలా స్టఫ్ ఉంది, నువ్వు చేయగలవు అన్నది ఎక్కువగా బిహైండ్ విత్ హిమ్ చాలా వరకు పుష్ చేయడం జరిగింది. సో ఇయర్ కూడా నేను లాస్ట్ ఇయర్ అండర్-19 నేను మన ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కమెంటరీ చేశాను. నేను చాలామంది ప్లేయర్ చూశాను. ఏసీఎస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్, నాకు మాత్రం నో డౌట్ అట్ ఆల్. అడ్మినిస్ట్రేషన్ ఒక స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ ఏంటంటే సమ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది, అది ఇంకా అట్లా టెంప్లెట్ ఉంచేశారు. బట్ ఐ ఫీల్ కోచెస్, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా విజన్ ఉండాలి. కరెక్ట్. అడ్మినిస్ట్రేషన్ అందరూ కోచెస్ మీద చెప్పేస్తారు, ఒకే పెర్ఫార్మెన్స్ రాలేదనుకో ఈ కోచ్ బాగాలేదు, ఈ ఏజ్ గ్రూప్కి కోచ్ చేయలేదు, కోచ్ బాగాలేదు. బట్ సెలెక్టింగ్ చేస్తున్న సెలెక్టర్స్ గురించి మాట్లాడరు, చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ మాట్లాడరు, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఈ క్వాలిటీ ఆఫ్ ప్లేయర్స్కి ఒక డైరెక్షన్, ఒకటి ఏంటంటే ఛాంపియన్స్ అవ్వాలి అన్న దాని గురించిలో కొంచెం ఎక్కడో బ్రేక్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎజెండాస్ మారిపోతాయి అక్కడ. అది ఏంటంటే ఆ లాంగర్ విజన్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ కోచెస్కి కనెక్ట్ ఉందనుకో మేబీ ఇట్స్ బై ప్రోడక్ట్గా అంత పెర్ఫామ్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ సెలక్షన్ కమిటీ కానీ కోచెస్ మారుతున్నారు కదా. యాజ్ ఎ కోచ్గా 1 yearలో ఒక కోచ్ ఒక ప్లేయర్ మీద రిజల్ట్స్ తీసుకురాగలుగుతాడా? టచ్ వుడ్ రషీద్తో అమాత్రం మెంటల్గా మాట్లాడడం వల్ల అమాత్రం కొద్దిగా విన్నాడు కాబట్టి. బట్ బేసికల్గా ఆ విండోలో కూడా రషీద్లో ఒక డిఫాల్ట్ ఉంది, అందరిది వినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో నందు విన్నాడు, హీ గాట్ లిటిల్ బిట్ ఏంటంటే మేబీ దట్స్ తర్వాత సిఎస్కేకి ఆడడం, తర్వాత ఏంటంటే కొద్దిగా అందరూ చెప్పడం విండు అన్నీ మిక్సప్ అవ్వడం వల్ల మేబీ అదొక ఏంటంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఎలా ఉన్నారంటే ఎక్కడ కొత్తది ఏది ఉన్నా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఆ కొత్తది ట్రై చేస్తారు, ఆ టైంలో టైం వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్. అది వాళ్ళకి కొద్దిగా అది డౌన్ఫాల్. అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎక్కడ నో చెప్పుకోవాలి అన్నది తెలియాలి వాళ్ళకి. అండ్ అది ఆ ఏజ్ అలా ఉంటుంది. దట్స్ వాట్ నా ఫీల్.